హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కుండపోత వాన పడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురం, హయత్ నగర్, పంజగుట్ట, కూకట్పల్లి, కార్వాన్, గోల్కొండ, జియాగూడ, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కుండపోత వాన పడుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురం, హయత్ నగర్, పంజగుట్ట, కూకట్పల్లి, కార్వాన్, గోల్కొండ, జియాగూడ, సికింద్రాబాద్ లో వర్షం పడుతోంది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం పడుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, హైదరాబాద్ లో ఎక్కువగా ఏ ఏరియాలో వర్షం పడుతోంది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు? ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగానే వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 45 మినిట్స్ నుంచి పెద్ద ఎత్తున కుండపోత వర్షం పడుతుంది. ఆకాశానికి చిల్లు పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కుండపోత వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. క్లౌడ్ బరస్ట్ అనేది మనం విన్నాం, కానీ ఇప్పుడు కళ్ళ నిండా చూడవలసి వస్తుంది. హైదరాబాద్లో అంతా భారీ వర్షం పడుతుంది. ఎక్కడ ట్రాఫిక్ అక్కడనే జామ్ అయిపోయింది. చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున వర్షం పడితే హైదరాబాద్లో రోడ్లన్నీ జలమయం అవుతాయి, రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ మ్యాన్హోల్స్ ఓపెన్ ఉంటాయో తెలియదు, ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు. అలాంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ సమయంలో ఎస్పెషల్లీ ఆఫీసుల నుంచి వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళే సమయం, ఈ సమయంలో భారీ వర్షం పడ్డది. ఒకవైపు వాహనదారులు రోడ్లపైన ఉన్నారు, మరోవైపు మెట్రో ఏదైతే మెట్రో ఉందో ఆ మెట్రో ఫ్లైఓవర్ కింద తలదాచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇది 45 నిమిషాల నుంచి వర్షం పడుతున్నా కానీ ఒకవైపు వర్షం, మరోవైపు ఈదురు గాలులు, ఈ రెండు కూడా తోడయ్యాయి. ఈ యొక్క నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయాలనేది కూడా జిహెచ్ఎంసీ భావిస్తుంది. అయితే ఇప్పటికే ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి హైడ్రా పైన. హైడ్రా ఉంది, భారీ వర్షాలు పడ్డప్పుడు హైడ్రా అప్రమత్తం అవుతుంది, అప్రమత్తం చేస్తుంది, లోతట్టు ప్రాంతాలను ఎక్కడికక్కడికి తరలిస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ఆ మ్యాన్హోల్స్ ఉంటాయో అక్కడ జాగ్రత్తలు చెప్తారని అనుకుంటారు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడక్కడ కనబడ్డా కానీ హైడ్రాకు సంబంధించి ఈ భారీ వర్షాలు, విపత్తులు ఎప్పుడైనా సంభవించినప్పుడు హైడ్రా చురుగ్గా పాల్గొనట్లేదనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రోజా, ప్రస్తుతం అయితే హైదరాబాద్లో పెద్ద ఎత్తున భారీ వర్షం పడుతుంది. కుండపోత వర్షం అని చెప్పుకోవచ్చు. వర్షాకాలము ప్రారంభమైన తర్వాత ఈరోజు పడ్డ వర్షము ఇంతకుముందు గతంలో పడలేదు. ఈ రోజైతే భారీ వర్షం పడుతుంది, ఏకంగా కుండపోత వర్షం పడుతుంది. రహదారులన్నీ కూడా ఒక చెరువును తలపించే విధంగా ఉన్నాయి. వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ట్రాఫిక్ అయితే అక్కడ జామ్ అయినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.